హలో ఇండియన్ ఫుడీ లవర్స్, ఇవాళ మహాశివరాత్రి స్పెషల్ ఆ పరమేశ్వరుడికి నైవేద్యంగా సమర్పించే ప్రత్యేక ప్రసాదం ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. మీకు కొన్ని ప్రాంతాల్లో ఉపవాసం వేళ శివునికి ఎంతో ప్రీతికరమని, ప్రత్యేకంగా శివరాత్రి రోజు పండ్లు చిలకడ దుంపలతో పాటు దీన్ని కూడా చేసి ఆ శివునికి నైవేద్యంగా పెడతారు. ఈ ప్రసాదాన్ని ఉపవాసం విరమించుకున్న తర్వాత తీసుకుంటారు. ఈజీగా ఫాస్ట్గా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. లెట్స్ స్టార్ట్. ఈ ప్రసాదం కోసం ముందుగా ఓ ప్యాన్లో పావు కప్పు కందిపప్పు వేసి సన్నని సెగ మీద రంగు మారకుండా మంచి సువాసన వచ్చేంత వరకు వేపుకోవాలి. పావు కప్పు పెసరపప్పు వేసి సన్నని సెగ మీద రంగు మారేంత వరకు వేపుకోవాలి. కందిపప్పు పెసరపప్పు కలిపి 1 కప్పు అవుతుంది. పప్పులు మంచి సువాసన వస్తున్నప్పుడు దింపి చల్లారాక మిక్సీ జార్లో వేసి అందులోనే 1 కప్పు బీపీటీ బియ్యం వేసుకోండి. కుదిరితే బ్రౌన్ రైస్ యూజ్ చేయండి, రుచి చాలా బాగుంటుంది. మిక్సీ జార్ మూత పెట్టి గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తటి పొడి కాకుండా కొద్దిగా రవ్వ మాదిరి ఉండాలి. ఇప్పుడు 1 కుక్కర్ తీసుకోండి. ఇందులో 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యి హీట్ అయ్యాక మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న బియ్యం పప్పు మిశ్రమాన్ని వేసి కలుపుకోండి. ఎర్రగా వేగిన తరువాత పచ్చి కొబ్బరి ముక్కలు వేసి 30 సెకండ్లు వేపండి. చాలు. ఆ తర్వాత 3 కప్పుల నీళ్లు పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుతూ నీళ్లు పోసుకోండి. ఆ తర్వాత కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 2 విజిల్స్ రానివ్వాలి. కుక్కర్లో పని సులభంగా అవుతుంది. విడిగా చేస్తే చాలా సమయం పడుతుంది కాబట్టి నేను కుక్కర్లో చేస్తున్నాను. ఇప్పుడు పాకం కోసం 2.5 కప్పుల బెల్లం తురుము తీసుకోండి. 2 కప్పుల నీళ్లు పోసి కరిగించండి. ఇలా లేతగా జిగురుగా ఉండాలి. ఇప్పుడు పాకాన్ని జల్లెడతో వడగట్టి తీసుకోండి. ఇందులో ఉన్న డస్ట్ పార్టికల్స్ సపరేట్ అయిపోతాయి. ఇప్పుడు ఇందులో మెత్తగా ఉడికించుకున్నటువంటి పప్పు అన్నం వేసి గడ్డలు లేకుండా బాగా మెదుపుతూ సిమ్లో కలపండి. చూడండి, పాకంలో కలిసిపోయి ఇలా చిక్కబడిపోతుంది. 3-4 నిమిషాలకి ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కలుపుకోండి. ఇప్పుడు ఇందులోనికి 1 టేబుల్ స్పూన్ ఇలాంచి పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జాజికాయ తురుము వేసి కలుపుకోండి. మరోసారి నెయ్యి వేసి కొబ్బరి తురుము వేసి కలుపుకోండి. 3 నిమిషాలకి బాగా చిక్కబడుతుంది. అడుగు పట్టకుండా కలుపుతూనే ఉండాలి. ఈ ప్రసాదం రంగు రుచి అంతా నిదానంగా కలుపుతూ దగ్గరగా ఉడికించుకోవడంలోనే ఉంది. నెయ్యి కూడా ఒకేసారి కాకుండా కొద్దిగా వేస్తూ ఉడికించుకోండి. ఇలాంటి చక్కటి రంగు రుచిలో ఉంటుంది. చూడండి ఎంత అద్భుతంగా వచ్చిందో. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ల నెయ్యి కరిగించండి. ఇందులోనికి 10 నుండి 15 జీడిపప్పు పలుకులు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లోనికి రాగానే 10 నుండి 15 ఎండు ద్రాక్ష వేసి ఓ పొంగు రానివ్వండి. ఇప్పుడు వేగిన జీడిపప్పు ఎండు ద్రాక్ష వేసి కలుపుకోండి. ఆఖరిగా చిటికెడు కర్పూరం వేసి కలుపుకోండి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. అంతేనండి, ప్రత్యేక ప్రసాదం తయారైపోయింది. ఈ ప్రసాదాన్ని ఉపవాసం విరమించుకున్న తర్వాత తీసుకుంటారు. మీరు మీ ఇంట్లో ట్రై చేసి శివరాత్రి పరమేశ్వరుడికి నైవేద్యంగా సమర్పించండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.